से मिला है जीवन, प्रभु को कर दे अर्पण। प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण। सबका भला हम करते चले, सबका भला हम करते चले, हर्षित हो धरा गगन। बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण। जहाँ जहाँ कदम पड़ते हैं, साथ साथ वो चलते हैं। कहीं कुछ गलत ना हो जाए, इशारे हमको करते हैं। जहाँ जहाँ कदम पड़ते चलते हैं, कहीं कुछ गलत ना हो जाए, इशारे हमको करते हैं। घर करते हैं अपनी मनमानी, घर करते हैं अपनी मनमानी। बढ़े उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। प्रभु से मिला ये जीवन, प्रभु को कर दे अर्पण। शुभ भावना का कर मंथन, महकाए मन जैसे चंदन। सुखी रहे सब शांत रहे, कर्म करे ऐसे कुंदन। शुभ भावना का कर मंथन, महकाए मन जैसे चंदन। सुखी रहे सब शांत रहे, कर्म करे ऐसे कुंदन। घर पाना है मन की शांति, घर पाना है मन की शांति। तो करे प्रभु चिंतन, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण। सबका भला हम करते चले, हर्षित हो धरा गगन। बस उसका
फिर सब कुछ वो ही जाने, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు 18-10-21 వాణి. దీంట్లో బాబా ముఖ్యంగా చెప్తారు ఎంత దూరం నుంచి భగవాన్ వస్తున్నారు, మనం కూడా ఎంత దూరం ఉంటేనో పరమాత్మ చదవాలి. అచ్చా బాబా చెప్తారు, मीठे बच्चे, बाबा कितना दूर से तुम्हें पढ़ाने आते हैं, पढ़ाई की फीस भी नहीं लेते, कितना प्यार से पढ़ना चाहिए. ఎంత దూరం నుంచి భగవాన్ వస్తున్నారు మనకు చదివించేదానికి. మరి ఆ చదువు కూడా ఫ్రీ, ఏమీ డబ్బులు తీసుకోరు. మరి మనం ఎంత ప్రీతిగా ఈ చదువు చదవాలి. మరి ప్రశ్న అడుగుతారు బాబా, रूहानी गवर्नमेंट ने सारी दुनिया के लिए ये फ्री स्कूल खोला है क्यों? బాబా అడుగుతారు, మొత్తం ప్రపంచానికి కోసమే ఈ ఆత్మిక గవర్నమెంట్ ఈ స్కూల్ని ఫ్రీగా ఓపెన్ చేశారు, ఎందుకోసం అందరికీ ఫ్రీ? మరి ఆన్సర్ చేస్తారు, क्योंकि सभी ऑर्फन्स निधन के बन गए, बाप ऐसे गरीब बच्चों से फीस क्या लेंगे? इस अंतिम जन्म में बाप ऐसी पढ़ाई पढ़ाते हैं जिससे तुम विश्व का मालिक बन जाते हो. जो नए नए बच्चे पढ़ने के लिए आते हैं उन्हें भी कोई घाटा नहीं होता है, बल पिछाड़ी में आए हैं लेकिन थोड़ा मेहनत करके पुरानी से भी आगे जा सकते हैं. అంటే బాబా చెప్తారు, ఈ ఆత్మిక స్కూల్ పేదవాళ్ళ కోసమే ఓపెన్ చేశారు. మొత్తం ప్రపంచంలో ఉండేవాళ్ళు అనాథలాగా అయిపోయినారు, పాపం వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేకుండా పోయింది. అందుకే తండ్రి పేదవాళ్ళ కోసమే వచ్చి ఈ కాలేజీని ఓపెన్ చేశారు, ఈ స్కూల్ని. అందరికీ ఫీజు ఎక్కడ తీసుకుంటారు? పేదవాళ్ళు ఎంత ఫీజు ఇచ్చేది సాధ్యం? ఈ అంతిమ జన్మలో తండ్రి వచ్చి చదివిస్తూ ఉన్నారు ఈ చదువు. దీని నుంచి మనం విశ్వానికే మాలిక్ అయిపోతాం. ఎవరెవరు కొత్త వాళ్ళు తండ్రి దగ్గర వచ్చి ఇది చదువుతూ ఉంటారు, వాళ్ళకు ఏ ప్రకారమైన ఫీజు తీసుకోరు, వాళ్ళకు మరి ఏమీ నష్టం కూడా కాదు. అంటే లాస్ట్లో వచ్చిన వాళ్ళు కూడా ఫాస్ట్గా పోవచ్చు, కొంచెం ప్రయత్నం చేస్తే పాత వాళ్ళకంటే ముందు పోవచ్చు లాస్ట్లో వచ్చిన వాళ్ళు కూడా. ఓం శాంతి. जाग सजनिया जाग. ओम शांति. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना. रूहानी बाप ने कहा, यहाँ तुम बच्चों को आत्मा अभिमानी होकर बैठना होता है. परमपिता परमात्मा और बच्चे अभी आकर के मिले हैं. इसको कहा जाता है आत्मा और परमात्मा, परमपिता परमात्मा का इस सृष्टि पर मेला. అంటే మీఠే మీఠే ఆత్మిక బిడ్డలు ఈ పాట విన్నారు, జాగ్ సజ్జనియా జాగ్, అబ్ నవయుగ్ ఆయకి ఆయా అట్లా అని. సో ఆత్మిక తండ్రి చెప్తున్నారు, ఇక్కడ బిడ్డలందరూ వచ్చినారు, ఆత్మ అభిమాని అయ్యేసి కూర్చోవాలి. పరంపిత పరమాత్మ మరి బిడ్డలు ఇప్పుడు వచ్చి మిలన్ చేస్తున్నారు. అంటే ఆత్మను పరమాత్మను మిలన్ చేసే టైం ఇది. దీన్నే ఆత్మ పరమాత్మ మిలన్
ఈ సృష్టి చక్రంలో మేళా జరుగుతుంది. ఈ మేళాలో ఒకసారి భగవాన్ వస్తారు. ఈ సంగమ యుగంలో మాత్రమే ఈ మేళా జరుగుతుంది. అర్ధకల్ప మరి సత్యుగ త్రేత వరకు ఎవరూ పిలిచేది లేదు, ఏ ప్రకారమైన మిలన్ అట్లా లేదు. అంటే ఆత్మ మరి పరమాత్మ మిలన్ లేదు. మరి బిడ్డలు బాబా శివబాబా చాలా సుఖం ఇస్తారు. ఈ సుఖం మరి మన ఆత్మలు అనుభవం చేస్తుంది సత్యుగ త్రేత వరకు. ఇప్పుడు పరమాత్మ ఆస్తి అనుభవం చేస్తాం. तुम पहले सतो प्रधान थे, अभी तमो प्रधान पतित बन पड़े हो, फिर बाप पावन बनाते हैं. जब पुजारी बनते हैं तो दुखी हो जाते हैं. 5 विकारों के कारण ही दुख होता है. जितना जितना सीढ़ी उतरते आते हो उतना दुख होता जाता है. బాబా చెప్తారు, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ 5 వికారాన్ని నుంచి ఎంత దుఃఖమైపోయింది. ఎంతెంత మనకి మెట్లు కింద దిగి వస్తూ ఉంటాం, అంతంత దుఃఖం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు చాలా బాగా తెలిసింది, ఈ దుఃఖాన్ని కొండ ఇప్పుడు పగిలిపోతుంది. ఈ పాత ప్రపంచాన్ని వినాశమైపోతుంది. మీ బుద్ధిలో ఇది చాలా బాగా అర్థమై ఉంటుంది. బాబా నిరాకార్ వాళ్ళే టీచర్ అయ్యేసి మనకు సాలిగ్రామ్కు చదువు నేర్పిస్తున్నారు. బాబా చెప్తున్నారు, బచ్చే నేను ఇప్పుడు మళ్ళీ మీకోసం స్వర్గానికి మాలికగా చేస్తానికి ఈ చదివిస్తూ ఉన్నాను, దానికే వచ్చినాను కిందో అట్లా అని చెప్తారు. 5000 సంవత్సరం ముందు కూడా మనం స్వర్గానికి మాలికగా ఉంటుంది. తలంపు చేయండి, ఈ సంగం యుగంలో పరమాత్మ అవతరణ అయినారు మన కోసమే. మరి బాబా చెప్తారు, అభి ఫిర్ తుమ్కో మనుష్య సే దేవత వైకుంఠ స్వర్గ మాలిక్ బనానే ఆయా. ఇప్పుడు తండ్రి వచ్చినారు, వైకుంఠానికి మాలిక్గా చేస్తానికి కోసం వచ్చినారు. तुमको ये वर्षा दिया था, फिर तुम 84 जन्म लेते. अभी तुम्हारी 84वां जन्म पूरा हो गया है. अभी मैं आया हूँ, फिर तुमको पहले नंबर जन्म से शुरू करना है. मैं तुम्हारा बाप, तुमको पढ़ाता भी हूँ. अभी बाप पढ़ाते भी, फीस फ्री, बच्चों से फीस नहीं लेंगे. అంటే ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి చదివిస్తున్నారు, బిడ్డలకు చదివిస్తారు, కానీ ఫీజు తీసుకోరు, ఫ్రీగా నేర్పిస్తారు అని. డబ్బులు ఏం కట్టే పని లేదు చదువు కోసం. బిడ్డల దగ్గర ఎట్లా తండ్రి డబ్బులు తీసుకుంటారు చదివించేదానికి, ఒక పైసా కూడా బాబా తీసుకోరు, ఫ్రీగా నేర్పిస్తారు. ఎంత దూరం నుంచి పరంధాం నుంచి భగవాన్ వచ్చినారు చదివించడానికి. అంటే ఈ చదివించడానికి కోసమే బాబా రోజు అంత దూరం నుంచి వస్తారు మరి చదివించేసి వెళ్ళిపోతారు. మీకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది. తండ్రి జ్ఞాన సాగర్, ఈ సృష్టి చక్రాన్ని జ్ఞానం చెప్తారు, ఆది మధ్యాంత రహస్యం. భగవాన్ వాచ ఏమంటే, నేను నిరాకార్ పరంపిత కృష్ణ కాదు, నేనే వచ్చి మీకు అని చదువు నేర్పిస్తాను. తుమ్ జిస్ कृष्ण को भगवान समझते हो वो भगवान हो नहीं सकता है. మీరు కృష్ణాని భగవాన్ అనుకున్నారు, వాస్తవంగా కృష్ణ ఏమీ భగవాన్ అయ్యేదానికి లేదు. वो तो पूरा 84 जन्म लेता है. भगवान को अपना शरीर नहीं है. जैसे तुम आत्मा हो वो भी आत्मा है, परंतु सिर्फ आत्मा कहने से तो सबके साथ मिल जाएंगे. इसलिए मुझे परमात्मा कहते. అంటే పరమాత్మ కూడా ఒక ఆత్మ అనే మనసు బుద్ధి సంస్కారం ఉంది, చైతన్యం. ఊరికి ఆత్మ అంటే అందరిలాగా అయిపోతుంది. అందుకే పరంపిత పరమాత్మ అని చెప్తాం. అందరికీ తండ్రి
డ్రామా ప్లాన్ అనుసారంగా శివబాబాకు పేరు శివ అని వచ్చింది. సదాశివుడు, సదా నిరాకార్. మరి అందరూ ఆ పరమాత్మాన్ని పిలుస్తారు హే బాబా అట్లా అని. వాస్తవంగా పరమాత్మకు ఒక్కరే పేరు శివ అట్లా అని. బాకీ వెరైటీ పేరు భక్తి మార్గలు చెప్తారు, కర్తవ్య అనుసారంగా పేరు. శివబాబాని కొందరు రుద్ర అని చెప్తారు. వాస్తవంగా శివానే రైట్, కృష్ణ అని లేదు, రుద్ర అని లేదు. యజ్ఞ రచన చేసింది. సో ఇదంతా అసత్యం. నేను వచ్చి ఈ సత్యమైన మాటలు మీకు చెప్తాను. మీకు అన్ని విషయాలను సత్యంగా చెప్పి సత్యంగా ఉండి నర్ నుంచి నారాయణగా చేస్తాను. నేను సత్యమైన నారాయణ. నా ఇల్లు చాలా దూరంగా ఉంది. ఇక్కడ వస్తున్నాను, ఈ శరీరాన్ని ఆధారం తీసుకొని మీకు చదివిస్తున్నాను. అయితే सारा दिन इसमें बैठता नहीं, చక్ర लगाता रहता. రోజంతా దీంట్లోనే కూర్చోరు, ఈ చక్రంలో వచ్చేసి వెళ్ళిపోతారు. అంటే ఈ అందరూ అంటే అక్కడ ఇక్కడ అంతా పోరు, రోజంతా వస్తారు, చదివిస్తారు, వెళ్ళిపోతారు. పరమాత్మది గ్లాని ఎంత చేశారు, దాని నుంచి అందరూ దుఃఖంగా అయిపోయినారు, మహాన్ పతిత అయిపోయినారు. ब्रह्मा को कोई आदि देव कहते हैं. ब्रह्मा को कोई आदि देव कहते हैं, कोई एडम कहते हैं, कोई महावीर कहते हैं. तुम प्रजापिता ब्रह्मा कहते हो. అంటే బ్రహ్మని కొందరు ఆది దేవుని చెప్తారు, కొందరు యాడమ్ చెప్తారు, కొందరు మహావీరుని చెప్తారు. మనం ప్రజాపిత బ్రహ్మ అని చెప్తాం. तो तुमने मुझे आधा कल्प याद किया. మనందరూ శివబాబాని అర్ధకల్పం తలంపు చేశాం. इसलिए मुझे इस पराये देश में आना पड़ता है. सब पति दुखी है, ऑर्फन्स है, ధని ధోరీ नहीं है. అంటే అందరూ దుఃఖంగా అయిపోయినారు, అందరూ పతిత దుఃఖి, ఆర్ఫన్స్ అనాథ అయిపోయినారు. అందుకే బాబాను వచ్చినారు ఈ ఆర్ఫన్స్ దేశాన్ని చదివించే దానికోసం వచ్చినారు. ఇట్లా లౌకిక గవర్నమెంట్ కూడా అనాథని చదివిస్తూ ఉంటారు. అయితే अनाथ को पढ़ाने के लिए गवर्नमेंट फीस नहीं लेती है. ఆ గవర్నమెంట్ అయినా సరే, ఈ గవర్నమెంట్ అయినా సరే అనాథలకు చదివించేదానికి ఏమి డబ్బులు తీసుకోరు. ఏ బహుత్ బడీ రూహానీ గవర్నమెంట్ హై. పెద్ద ఆత్మిక గవర్నమెంట్ ఇది. మొత్తం ప్రపంచంలో ఉండే వాళ్ళే అనాథ అయిపోయినారు, అందరికీ శివబాబా నేర్పిస్తారు. बेहद के बाप को कोई जानते नहीं, कितने जब तब दान पुण्य आदि करते हैं. पूछा जाता है ये क्यों करते हो, तो कहेंगे इसे भगवान के पास पहुंच जाएंगे. అందరూ యజ్ఞ తపస్సు దాన్ పుణ్యం అంతా చేస్తారు. ఎందుకు చేస్తారు అని అడిగితే భగవాన్ దగ్గర పోయి చేరతామని చెప్తారు. దీని నుంచి భగవాన్ దగ్గర మేము పోయి చేరతామని చెప్తారు. कोई जब तब करने से पहुँचेंगे क्या, कोई शास्त्र पढ़ने से पहुँचेंगे नहीं. बाप कहते ऐसा नहीं हो सकता है. మనుషులు అనుకున్నారు కొందరు జపం తపం చేస్తే భగవాన్ దగ్గర పోదాం, కొందరు అనుకున్నారు శాస్త్రాలు చదివితే పోదాం, కొందరు అనుకుంటారు తీర్థయాత్ర చేస్తే పోదాం. బాబా చెప్తారు లేదు, అట్లంతా చేస్తే నేను ఏం దొరకను వాళ్ళకు. భక్తి చేసి చేసి మీరు ఇంకా ఇంత పతిత అయిపోయినారు, మీ రెక్కలే కట్టయిపోయింది, ఎగిరేదానికి కాలేదు మీకు. ఎప్పటి వరకు నేను వచ్చి మీకు జ్ఞానం ఇవ్వలేదో అప్పటి వరకు ఎగిరేదానికి కాదు. జ్ఞానం గుర్తు వేస్తారు. జ్ఞానం అంటే పెట్రోల్ లాగా, అప్పుడే ఏరోప్లేన్ ఎగురుతుందా లేదా. ఇప్పుడు ఆత్మలో ఉండే పెట్రోల్ అంతా ఖాళీ అయిపోయింది. భక్తి చేసి అంటే శక్తిహీన అయిపోయినారు, పతిత అయిపోయినారు. శివబాబా వచ్చి పవిత్రం చేసి శక్తి ఇస్తారు జ్ఞాన యోగం ద్వారా. మళ్ళీ బాబా చెప్తారు మీకు బాగా అర్థమైంది, ఇప్పుడు భగవాన్ వచ్చినారు అట్లా అని. చాలా సంతోషంగా ఉండాలి. घर में जाने के लिए तुम भूल जाते, तो तुमसे मैं इस पढ़ाई की फीस नहीं लेता हूँ.
तुम कहेंगे ये चावल मुट्ठी देते, ये चावल मुट्ठी तो तुम भक्ति मार्ग में भी देते आए, इसका रिटर्न फिर मैं दूसरे जन्म में तुमको देता था. బాబా మన దగ్గర ఏమి చదువు కోసం ఫీజు తీసుకోరు, ఫ్రీగా నేర్పిస్తారు. మనం చెప్తాం బాబా మేము మీకు పిడిగడి బియ్యం ఇస్తాం కదా అట్లా అని. బాబా చెప్తారు మీరు భక్తి మార్గంలో కూడా నాకు పిడిగడి బియ్యం ఇచ్చినారు, నేను దాని రిటర్న్ మీకు ఇచ్చేస్తున్నాను కదా నెక్స్ట్ బర్త్లో. ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తారో దానికి రిటర్న్ మీకు సుఖధాంలో దొరుకుతుంది. ఇప్పుడు మనకు బాగా అర్థమైంది, తండ్రి మన సన్ముఖంలో వచ్చినారు, ఫ్రీగా చదువు నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే బాబాకు తెలుసు మన దగ్గర ఇప్పుడు అంత ఏమీ లేదు డబ్బులు కట్టేదానికి, చదివేదానికి. తండ్రి ఎక్కడైనా బిడ్డల దగ్గర డబ్బులు తీసుకొని చదివిస్తారా? తండ్రి ఫ్రీగా నేర్పిస్తారు. ఇప్పుడు ఈ చదువు కోసం, లౌకికల చదువు కోసం ఎంత ఖర్చు చేస్తారు? లక్షల్లో ఖర్చు చేస్తారు లౌకికలో చదివించేదాన్ని. ఎంత ఎగ్జామినేషన్ కూడా అక్కడ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టాల్సింది ఉంటుంది. అయితే ఇక్కడ మరి బాబా చెప్తారు, నేను మీకు ఈ చదువు చదివిస్తాను, మీరు ఎంత శ్రేష్టంగా అయిపోతారు, ఒకేసారి వచ్చి నేర్పిస్తాను. మరి రోజు ఈ స్కూల్కి వచ్చి నేర్పించి వాపస్ పోతారు ఇంటికి. అచ్చా, ఎవరెవరు మరి కొత్తగా వస్తారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ అడ్మిషన్ ఉంటుంది. ఎవరు లేటుగా వస్తారు వాళ్ళు ఇంత జాస్తి ఏం ప్రయత్నం చేశారు అంటే వాళ్ళు ఫాస్ట్గా పోవాలంటే అందరికంటే ఎక్కువగా ప్రయత్నం చేయాలి. సో చెప్తారు బాబా, దీనికి బదులుగా देर से आने वालों को अच्छी పాయింట్స్ भी मिलती है. లేటుగా వచ్చిన దానివల్ల మంచి మంచి పాయింట్స్, కొత్త పాయింట్స్ అని ఇస్తారు. లేటెస్ట్ పాయింట్స్ బాబా చెప్తారు, అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇది కూడా లేటెస్ట్ పాయింట్ ఇస్తారు. ఎవరు జల్దీ వచ్చినారు వాళ్ళకు ఏమి నష్టం లేదు, కొత్త వాళ్ళకి కూడా ఏమీ నష్టం లేదు. చాలా కొత్త వెరైటీ పాయింట్స్ కూడా బాబా ఇస్తూ ఉన్నారు. పాత వాళ్ళకంటే ఫాస్ట్గా పోవచ్చు కొత్త వాళ్ళు. తండ్రి చెప్తారు, స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకు ఇంత ఎక్కువ పాయింట్స్ ఇవ్వలేదు, చాలామంది మరి భాగంతి అయిపోయినారు. మంచిదైంది లేటుగా వచ్చినారు మీరందరం. లేటుగా వస్తే చాలా గుహ్యమైన పాయింట్స్ అంతా మీకు బాగా దొరుకుతుంది. సో బాబా చెప్తారు, ఆ జిస్మాని చదువు ఏముందో అది కూడా కొందరు చదవచ్చు, శరీర నిర్వాహార్థం. మరి ఇది ఆత్మ నిర్వాహార్థం చదవాలి. బాబా తలంపు చేయాలి, చక్రాన్ని తలంపు చేయాలి, మర్చిపోకూడదు. సో ఇదంతా అర్థం చేసుకోవాలి. 84 జన్మ నేను తీసుకుంటాను, ఇది లాస్ట్ జన్మ. ఈ లాస్ట్ జన్మలో బాగా చదవాలి. తండ్రి మరి మనకు చెప్తారు, నా తలంపు చేస్తూ ఉండండి, మీరు తమో ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ అయిపోతారు. ఎట్లా బాబా తలంపు చేస్తూ ఉండాలి. तो याद तो तुम बाप को भी करते हो, పతి को भी करते हो. లౌకికలో ఉండేటప్పుడు తండ్రి తలంపు, పతి తలంపు, ఇంకా ఎంతమంది తలంపు చేశాం. ఇప్పుడు పతిల కంటే పతి శివబాబా దొరికినారు, వాళ్ళ తలంపు చేయాలి. అందరు తండ్రిల కంటే పెద్ద తండ్రి శివబాబా, టీచర్ కంటే పెద్ద టీచర్. అందుకే వాళ్ళని ఒకరిని తలంపు చేస్తే చాలు. బాబా మన కోసం అన్ని సర్వసుఖం ఇస్తారు, సర్వ సంబంధాన్ని నిభాయించేస్తారు. సో అక్కడ పతితో సంబంధీలు వాళ్ళందరూ చాలా దుఃఖం ఇచ్చేవాళ్ళు ఉన్నారు లౌకికంలో. సత్యుగంలో ఎవరికి దుఃఖమే ఇయ్యరు. ఇప్పుడు నేను వచ్చినాను సత్యుగాని రాజ్య భాగం మీకు ఇచ్చేదానికోసం. మీకు బాగా అర్థమైంది, ఈ సంగం యుగాల్లోనే తండ్రి వచ్చి స్వర్గాన్ని ఆస్తి ఇస్తారు. ఇప్పుడు ఎంత మీరు బాగా చదువుతారు అంత మంచి పదవి వస్తుంది. చదువు నుంచి చాలా లాభం ఉంది. ఇది చాలా ఈజీ జ్ఞానం కూడా, సహజ తలంపు, సహజ జ్ఞానం. ఇప్పుడు వినాశం
మన కంటి ముందు ఉంది, అందుకే మీరు చాలా బాగా జల్దీ జల్దీ చదవండి చెప్తారు. నేను వచ్చినాను మీ అందరినీ వాపస్ ఇంటికి పిలుచుకుపోయేదానికోసం. అందుకోసం నన్ను కాలుడి కంటే పెద్ద కాలుడు అని చెప్తారు మహాకాల్ శివబాబా. ఏంటంటే అందరినీ ఒకేసారి ఇంటికి పిలుచుకుపోతారు. ఇది కూడా చెప్తారు, కాలుడు వచ్చి తినేశాడు అట్లా అని. తినే మాట కాదు, కాలుడు వచ్చినది అక్కడంటే శరీరం అంతా వినాశం అయిపోతుంది, ఆత్మ వాపస్ ఇంటికి వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు మీకు చాలా బాగా అర్థమైపోయింది. ఒకే మాటలో మనం ఒకేసారి అందరూ వినాశనం అయిపోతారు. అట్లా ఈ చావు వస్తుంది. అంటే యాటమ్ బాంబ్స్ ఒకటి వేస్తే చాలు, అందరూ ఒకేసారి వినాశనం అయిపోతారు. ఎవరికి ఏడ్చే వాళ్ళు ఉండరు. అందరం పోయేటప్పుడు ఎవరు ఏడుస్తారు? सभी को वापस जाना ही है, रोते तब है जब పునర్జన్మ ఫిర్ సే లేనా అవుతాయి. అందరూ ఒకేసారి వెళ్ళిపోయి పరంధాం వెళ్ళిపోతారు. ఏడ్చేది ఎందుకంటే పునర్జన్మం తీసుకుంటారు చాలా దుఃఖాన్ని ప్రపంచంలో, అందుకోసం ఏడుపు వస్తుంది, ఏడుస్తారు. అయితే ఇప్పుడు ఈ బాంబ్స్ అంతా వచ్చి ఈ లాస్ట్ వినాశంలో అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, అందుకే ఏడ్చే మాట లేదు. ఇప్పుడు మరి బాబా చెప్తారు, మీరు నన్ను పిలిచినారు, అందుకోసమే బాబా వచ్చి మన అందరినీ దాని వెంట పిలుచుకొని పోతారు. భగవాన్ని పిలిచేది అంటే మన చావు, మన ఇంటికి పోయేదానికి శరీరాన్ని వదిలేసి. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, ఎవరందరూ మనుషులు తెలుసుకున్నారు, వాళ్ళందరూ ఇప్పుడు పోయేదానికి రెడీ చేసుకుంటారు. అయితే మనుషులు అందరికీ వినాశం, అందరూ చనిపోవాల్సిందే. ఎవరు ఉండరు, కలియుగ మనుషులు ఎవరు ఉండరు. గవర్నమెంట్ अपना प्लान बना रही है, मनुष्य सृष्टि तो बढ़ ही जाता है, छोटे छोटे टालियाँ भी कितने पत्ते निकले. ఈ గవర్నమెంట్ ఏమో తన ప్లాన్ వేస్తూ ఉంటుంది. 5 సంవత్సరాలుగా ఈ ప్లాన్ వేయాలి, ఆ ప్లాన్ వేయాలి, ఎన్ని ప్లాన్స్ వేస్తూ ఉంటారు. బాబా చెప్తారు, వినాశనంలో అన్ని వినాశనం అయిపోతుంది, ఏ ప్లాన్స్ వాళ్ళది ఉండదు. ఇప్పుడు చిన్న ధర్మం కూడా స్థాపన అవుతూ ఉంది, అయితే అది కూడా వినాశం అయిపోతుంది. ఈ కల్పవృక్షం చాలా పెద్దగా అయిపోయింది, వినాశం అవుతుంది. అయితే దీని ఆయుష్ ఎంత అని మనుషులకు తెలీదు, మనకు మాత్రమే తెలుసు. కల్పవృక్షాన్ని ఆయుష్ 1,00,000 సంవత్సరాలు లేదు, 5,000 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఇప్పుడు తండ్రి వచ్చి మనకి ఇదన్ని విషయాలు చదివిస్తున్నారు. పూజ్య దేవి దేవతగా చేస్తారు మనందరినీ. మొదట్లో తండ్రి మనల్ని మిలన్ చేస్తారు, ఎందుకంటే మనం చాలా రోజులైంది పరంధాం నుంచి కింద వచ్చి. వేరే ధర్మం వాళ్ళు లేటుగా వచ్చినారు. సో సత్యుగల మనం ఫస్ట్ వస్తాం, అందువల్ల మనకే ఫస్ట్ చదివిస్తారు బాబా, మనకే చదివిస్తారు. మరి మనం అందరికీ సందేశం ఇస్తాం. ఊరికే చెప్పాలి ఇంతే, పవిత్ర ప్రపంచానికి మాలిక్ కావాలంటే పవిత్రంగా ఉండండి, వికారాలు పోవద్దు అట్లా. ఈ సందేశం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, తండ్రి తలంపు చేయండి అట్లా. ఫిర్ భీ తుమ్ మాన్తే క్యూ నే హో, విష్ బిగర్ తుమ్ రహనే సక్తే హో క్యా. చాలామంది మనుషులు పరమాత్మ విషయం ఒప్పుకోనేదే లేదు. బాబా చెప్తారు వికారంలో పోవద్దు అని, అయినా ఎందుకు ఒప్పుకునేది లేదు? విషయం లేకుండా వాళ్ళకు ఉండేదానికి సాధ్యం లేదు. బాబా చెప్తారు, మేరీ మత్ పర్ నహీ చలేంగే తో ఊంచ్ పద్ నహీ పాయింగే. నా మత అనుసారంగా నడుచుకోలేదంటే మీకు శ్రేష్ఠ పదవి లేదు అని బాబా చెప్తారు. తుమారి ఆశ్ की कृष्णपुरी में जाने की है ना, तो कृष्णा की राजधानी में जाएंगे, वहाँ प्रजा बनेंगे. బాబా అడుగుతారు, మీ ఆశ కృష్ణపురికి పోయేది ఉందా లేదా? అక్కడ మీరు రాజ్య సంపాదన చేస్తారా లే ప్రజ అవుతారా అని అడుగుతారు. రాజ్యం కావాలంటే పవిత్రంగా ఉండాలి, విషం తాగకూడదు. కృష్ణకి సాత్ ఖేల్పాల్
ప్రిన్సెస్ ఈ కరెంగే, ప్రజా తోడి కరెంగే. కృష్ణ వెంట ఆట ఆడేది తన సమానం ఉండే వాళ్ళతోనే, అందరూ రాజ్కుమారి. ప్రజ ఏమైనా కృష్ణ వెంట డాన్స్ చేస్తుందా, ఆట ఆడుతుందా? లేదు. तो ये मम्मा बाबा भी पढ़ रहे हैं. तुम जानते हो ये राधा कृष्णा फिर स्वयंवर के बाद लक्ष्मी नारायण बन जाते हैं. అంటే మమ్మ బాబా కూడా ఈ సమయంలో చదువుతూ ఉన్నారు. బాబా చెప్తారు, మీకు బాగా తెలుసు ఇప్పుడు కృష్ణాది రాజ్యం స్థాపన అవుతూ ఉంది. ప్రజల రాజ్యం కాదు, కృష్ణ రాజ్యం. సో మనం స్వయంవర్ అయిన తర్వాత రాధాకృష్ణ లక్ష్మీనారాయణ అయిపోతారు. రాజ్యం చేసేవాళ్ళు మాలలో వస్తారు. 8 మంది మణిలు, చాలా మంచి పురుషార్థం చేసేవాళ్ళు. మరి బాబా చెప్తారు, మమ్మ బాబా भी पढ़ रहे हैं. तुम जानते हो ये राधा कृष्णा फिर स्वयंवर के बाद लक्ष्मी नारायण बनेंगे. राजाई वालों को ही माला बनती है ना. 8 दाने में आओ. अच्छा 8 नहीं तो 108 में आओ. कम से कम 16,100 में तो आओ. ये है ही राजयोग. बाप की श्रीमत पर चलना चाहिए. घर के भांतियों को ही समझाओ. बाप तुम बच्चों को समझाते हैं औरों को समझाने के लिए. पुरानी दुनिया का विनाश तो होना ही है. అంటే బాబా చెప్తారు, ఈ లక్ష్మీనారాయణ రాధాకృష్ణని స్వయంవర తర్వాత లక్ష్మీనారాయణ అవుతారు. మరి ఎవరెవరు రాజ్యం చేసేవాళ్ళుగా ఉంటారు, రాజారాణి అవుతారు, వాళ్ళదే మాల తయారవుతుంది. బాబా అందుకే చెప్తారు, కావాలంటే 8 మణి మాలలో రండి. సరే దాంట్లో వచ్చేదానికి కాలేదంటే 108లో రండి. అదేం కాలేదంటే కనీసం 16,108లైనా రండి. ఎందుకంటే ఇది రాజయోగం. రాజా అయ్యేదానికోసం బాబా శ్రీమతం ఇస్తారంటే ఆ శ్రీమత అనుసారంగా నడుచుకోండి. మన ధర్మం వాళ్ళకు చూసి చెప్పాలి. ఎవరెవరు మన ధర్మం వాళ్ళగా అయ్యేదానికి సూచన ఉంటుందో అట్లా బాబా మరి మనకెందుకు నేర్పిస్తారంటే వేరే వాళ్ళకి కూడా మనం అన్ని విషయాలు నేర్పించాలి. ఈ పాత ప్రపంచం ఎట్లా వినాశం అయిపోతుంది. ఈ మహాభారత యుద్ధం చాలా ప్రసిద్ధి. ఎప్పుడు భగవాన్ వచ్చినారు అంటే మహాభారత యుద్ధ సమయంలోనే భగవాన్ అవతరణ కూడా గాయన ఉంది. భగవాన్ వచ్చి రాజయోగా నేర్పించినారు, స్వర్గస్థాపన చేశారు. తర్వాత నరక వినాశం అయిపోయింది. అది ఈ సమయాన్ని మాట, ఈ సంగం యుగాని మాట. ఇప్పుడు మళ్ళీ అదే రాజ్యం స్థాపన అవుతూ ఉంది. సత్యుగంలో వేరే ఏ ధర్మం వాళ్ళు కూడా ఉండరు. భారత్ ఎంత శ్రేష్టంగా ఉండింది, చాలా సౌకర్యంగా ఉంటుంది. అందరూ చాలా హయ్యెస్ట్ స్టేజ్లో ఉండింది భారతదేశం. క్రిస్టియన్స్ మరి ఇదంతా విషయాలు ఇక్కడ అంటే క్రిస్టియన్స్ ఈ సమయంలో కలియుగ అంతు సమయంలో కొంచెం సౌకర్యంగా ఉన్నారు. సోమనాథ్ మందిర్ ఎంత బాగుండింది. ఆ మందిర్లో ఎంత బంగారు వజ్రాలు, అంతా వీళ్ళు ఫారినర్స్ వంట నిండా తీసుకొని పోయినారు, ముఖ్యంగా ముస్లిమ్స్. ఇక్కడ ఈ ఒక్క మందిర్ది మాట కాదు, చాలా మందిర్లో ఉండేది. అంటే సోమనాథ్ మందిర్ నుంచి చాలా ఎక్కువ తీసుకుపోయినారు. అదే ఫస్ట్ మందిరం చాలా గ్రాండ్గా కట్టినారు భారతవాసీలు. భారత్లో ఎన్ని మందిరాలు ఉంది, దేవాలయంలో, శివాలయంలో. తండ్రి మరి మొత్తం కల్పవృక్షాన్ని రహస్యం మనకు చెప్తారు. శివబాబా బీజం పైన ఉంటారు. చాలా శ్రేష్ఠ అంటే శ్రేష్ఠ భగవాన్.
అది అయిన తర్వాత దేవీ దేవతా ధర్మం శ్రేష్టం. అందుకే ఈ కల్పవృక్షం తలకిందుగా ఉంది. దీని నాలెడ్జ్ఫుల్ మొత్తం జ్ఞానం శివబాబా దగ్గర ఉంది. ఈ సృష్టి వృక్షాన్ని జ్ఞానం అంతా శివబాబా చెప్తారు మనకు. మరి బాబా చెప్తారు, तुम मुझे पुकारते ही हो पतित पावन आओ, फिर भी कह देते हो नाम रूप से न्यारा. रावण ने सबको एकदम बेसमझ बना दिया. వాస్తవంగా బాబా చెప్తారు, మీరు నన్ను పిలిచింది పతిత నుంచి పావన్ చేయండి రండి అట్లా అని. మళ్ళా చెప్తారు పేరు లేదు రూపం లేదు ఏమీ లేదు అట్లా అని. అంటే రావణ్ అందరినీ ఎంత తెలివి లేని వాళ్ళిగా చేసి పెట్టేశాడు. చాలా మందబుద్ధి అయిపోయినారు అందరూ. ఇప్పుడు మరి మనకు స్మృతి వచ్చింది, మన తండ్రి ఎవరు అట్లా అని బాగా మనకు స్మృతి వచ్చింది. ఈ చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. ఎట్లా తిరుగుతుంది అనేది కూడా బాబా మనకు చెప్తారు. सबकी समझ तो एक जैसे नहीं होती है, एक की समझ न मिले दूसरे से, एक के फीचर्स न मिले दूसरे से. तो अभी तुम बच्चों को बाप का बनना चाहिए ना. तो वो बाप भी है, टीचर भी है, सद्गुरु भी है. तुम जानते हो ये फी कुछ नहीं लेता है, बिगर कौड़ी खर्चा तुमको 21 जन्मों के लिए राजाई मिलती है. तुम भक्ति मार्ग में भी ईश्वरत्व कुछ देते थे तो दूसरे जन्म में तुमको मिलता था. అంటే బాబా చెప్తారు, పతిత్ పావన్ రండి అని శివబాబాని పిలిచినారు. ఆయన ఎంత తెలివి లేని వాళ్ళుగా అయిపోయినారు. ఇప్పుడు మనకు స్మృతి వచ్చింది, ఆ తండ్రి ఎవరు వచ్చినారు, మరి ఈ చక్రం ఎట్లా తిరుగుతుంది అన్నీ తెలిసిపోయింది. అంటే అందరిది తెలివి ఒకే రకంగా ఉండదు. కొందరు ఎక్కువ బుద్ధిశాలిగా ఉంటారు, కొందరు తక్కువగా ఉంటారు. అట్లనే వాళ్ళ ముఖాని లక్షణాలు కూడా ఎవరికి ఇద్దరికి ఒకటిగా ఉండదు, అందరూ వేరే వేరేగా ఉంటారు. దానికే బాబా చెప్తారు, ఇప్పుడు మీరు నా బిడ్డ అయిపోండి, నేను మీకు తండ్రి టీచర్ సద్గురు కూడా అయినాను. ఇదంతా బాబా చెప్తారు, నేను నేర్పిస్తాను మీకు. అయితే మీ దగ్గర ఏం చదివేదానికి ఫీజు తీసుకోను, ఒక పైసా కూడా మీరు ఖర్చు చేయగంట. మొత్తం విశ్వాన్ని రాజ్యం తీసుకుంటారు ఈ చదువు అంతా చదివి. భక్తి మార్గులు కూడా ఈశ్వరార్థ ఏదో ఒకటి చేస్తారు, అది ఇంకొక జన్మలో మీకు దొరుకుతూ ఉండింది. अभी भी मैं डायरेक्ट आकर के भारत को स्वर्ग बनाता हूँ. इसमें जो कुछ खर्चा लगता है वो बच्चों का ही लगता है. అంటే బాబా చెప్తారు, నేను డైరెక్ట్గా వచ్చినాను భారతదేశాన్ని స్వర్గంగా చేశానికి. ఈ స్వర్గ స్థాపన కార్యంలో ఏమంతా ఖర్చు అవుతుందో అదంతా బిడ్డల ద్వారానే శివబాబా చేయిస్తారు. ప్రతి ఒక్కరి బిడ్డలు కూడా చెయ్యాలి, అప్పుడే మీకు దొరుకుతుంది నెక్స్ట్ జన్మలో. ఇట్లా కాదు పైన ఉండి ఏదో మనకు వస్తుంది కాదు, మనమే ఖర్చు చేసి మనమే ప్రాప్తి చేసుకోవాలి. ఎవరు చేస్తారో వాళ్ళకి దొరుకుతుంది. బచ్చోं को ही कहेंगे ఖర్చా करना है. తండ్రి బిడ్డలకే చెప్తారు, నువ్వే ఖర్చు చేసి ఇదాన్ని చెయ్యి అట్లా అని, అప్పుడే నీకు దొరుకుతుంది వచ్చే జన్మలో పదం దొరుకుతుంది కొంచెం చేస్తే. तो इस एक ब्रह्मा को अच्छी तरह से पकड़ा ఖర్చా करने के लिए. అంటే శివ బాబా ఈ ఒక బ్రహ్మాని బాగా పట్టుకున్నారు అన్ని ఖర్చు చేయించడానికి. బిడ్డకు బాబా చెప్పినారు, నువ్వే ఇప్పుడు అన్ని ఖర్చు చేయి స్వర్గ స్థాపన కోసం. బ్రహ్మ బాబా మొత్తం తన దగ్గర ఉండేదాన్ని ఈశ్వరార్థ అర్పణ చేసేసారు, దీంట్లో ప్రవేశమైనారు. మరి వీళ్ళు మొత్తం అన్ని సమర్పణ చేసేసారు బాబాకు, వెంటనే స్వాహా చేసేసారు. सब कुछ जो इनके पास था सब दे दिया. బ్రహ్మ బాబా తన దగ్గర ఉండేది అన్నీ బాబాకు అర్పణ చేసేసారు. బాబా బోలే, బెగర్ బన్ జాओ तो फिर प्रिंस बनाऊंगा. సాక్షాత్కార్ కరా దియా. శివ బాబా బ్రహ్మకు చెప్పినారు,
పూర్తిగా సమర్పణ అయిపోయేసి ఏమీ లేదు నీ దగ్గర అన్నీ శివబాబాది, బెగ్గర్ అయిపో, నేను నిన్న ప్రిన్స్గా తయారు చేస్తాను అట్లా అని సాక్షాత్కారం కూడా చేయించినారు. ఇప్పుడు ఎంత అన్నీ సమర్పణ చేసేసారు. అదన్నీ సత్యుగ్, త్రేత, ద్వాపర్ రిటర్న్ వచ్చేస్తుంది బాబాకు. క్యా లాయా అభి ఏ క్యా కరేంగే, వినాష్తో హోనా హేనా. అప్పుడు బ్రహ్మ బాబా కూడా విచారం వచ్చింది, ఎట్లా అన్నీ వినాశం అయిపోతుంది, ఉండేదంతా ఈశ్వరీయ సేవ అర్థంగా ప్రయోగం చేస్తే అది మనకు నెక్స్ట్ వస్తుందా లేదా సత్యుగాలు. బాబాని కహా బందర్ మువాఫిక్ ముట్టి బంద్ నెయ్యి కారు ఖోల్దో. శ్రీ బాబా చెప్పినారు బ్రహ్మ బాబాకు, కోతిలాగా దాన్ని టైట్గా పట్టుకోవద్దు, ఆస్తిని చేయి తెరిచి అన్నీ ఈశ్వరీయ సేవార్థంగా అర్పణ చేయి, నేను నీకు అన్నీ ఇస్తానని చెప్పినారు. జట్ ఖోల్ దియా, नहीं तो इतने बच्चों का खर्च कैसे चलता है. బాబా చెప్తారు, వెంటనే శివబాబా చెప్పిన వెంటనే చేయి తెరిచి అన్నీ బాబాకు అర్పణ చేసేసారు. లేదంటే ఎంతమంది బిడ్డలు ఇక్కడ వచ్చేసారు, వాళ్ళ ఖర్చు ఎవరు చేసేది. సో బ్రహ్మ బాబా వజ్ర వ్యాపారిగా ఉండి ఏమంతో సంపాదన చేసినారు, మొత్తం అన్ని శివబాబా కార్యార్థంగా స్వాహా చేసేసారు. బచ్చు బాషా పీర్ వజీర్ ఏ హో గయా, అంటే రాజాను అయిపోయినారు. మరి ఈ సమయంలో పీర్ వజీర్ కూడా అయిపోయినారు బ్రహ్మ బాబా. అంటే శివబాబా ఎట్లా నడిపిస్తారు అట్లా అంతా నడుచుకున్నారు. ఏకో హీ పైసే కిలి పకడ్ లియా, ఇంత పెద్ద కార్యార్థంగా వీళ్ళు ఒక్కరినే ఎంత బాబా శివబాబా పట్టుకున్నారు. వీళ్ళు కూడా ఏం తక్కువ లేదు, భక్తి మార్గంలో ఉండేటప్పుడు తనదే ఓన్ సంపాదన ఎంత ఉండింది. శివబాబా పట్టుకున్నారు వీళ్ళని, షౌకార్ని మొత్తం అన్ని స్వాహా చేసి యజ్ఞని సంభాలన చేసినారు. తుమ్ బచ్చోంకి బట్టి బనీ థీ, స్కూల్ भी बने थे, अभी तुम होशियार हो, फिर औरों को भी पढ़ाते हो. అంటే అప్పుడు మరి బట్టి కూడా 14 సంవత్సరాల బట్టి జరిగింది. అక్కడ స్కూల్ కూడా ఓపెన్ చేశారు. ఎంతో హుషారు అయిపోయినారు బిడ్డలు. మళ్ళీ వేరే వాళ్ళకి కూడా చదివించేదానికి అన్ని ఊర్లో పోయి సర్వీస్ చేశారు బిడ్డలందరూ. तो तुम कितनों का कल्याण करते हो, बाप है ही कल्याणकारी, सबको नरक से निकाल स्वर्ग में ले जाते हैं. బాబా చెప్తారు, మీరు సమర్పణ అయ్యి బాబా బిడ్డలు ఎంతమంది కళ్యాణ్ చేస్తారు. మరి తండ్రి కూడా కళ్యాణకారి. ఇప్పుడు నరక నుంచి అందరినే విడిపించేసి స్వర్గానికి తీసుకుపో. అవి జిतना पुरुषार्थ करेंगे उतना ऊंच पद पाएंगे. प्रजा के लिए भी प्रदर्शनियाँ आदि की युक्ति और भी निकलती रहेंगी. ढेर प्रजा बनती जाएंगी. राजा रानी तो थोड़े होते हैं, प्रजा तो करोड़ों के अंदाज में हो जाती है. किंग एंड क्वीन तो एक तो होते हैं, तो वहाँ लड़ाई झगड़ा आदि होता नहीं है. बच्चे जानते हैं अभी तो मौत सामने खड़ा है. అంటే శివబాబు చెప్తారు, ఇప్పుడు బాగా పురుషార్థం చేసి మంచి పదవి తీసుకోండి. ప్రజలందరూ తయారయ్యేదానికోసం ఈ మ్యూజియం కానీ ఎగ్జిబిషన్ కానీ మనం చేస్తాం. ఎంతమంది ప్రజలు తయారైపోతారు. అయితే రాజారాణి తక్కువ మంది ఉంటారు, ప్రజలు కోట్ల వస్తారు. అయితే రాజారాణి ఒకరు. అందుకోసం బాబా చెప్తారు, ఇప్పుడే బాగా పురుషార్థం చేయండి. అక్కడ జగడాలంతా ఏమీ ఉండదు. ఇప్పుడు మీకు చాలా బాగా అర్థమైపోయింది, వినాశం మన కంటి ముందు ఉంది. जितना योग में रहेंगे उतना पाप आत्मा से पुण्य आत्मा बनेंगे. और कोई उपाय नहीं है. బాబా చెప్తారు, మీరు ఎంత యోగంలో ఉంటారు అంతంత పాపాత్మల నుంచి పుణ్యాత్మ అయిపోతారు. వేరే ఉపాయమే లేదు పుణ్యాత్మ అయ్యేదాన్ని. सपूत बच्चे माँ बाप को फॉलो करते हैं. बाप पावन बने, बच्चा न बने तो वो कपूत बच्चा ठहराना, तो इनसे तो नष्ट मुहा बनना होता है. मेरा तो एक शिव बाबा, दूसरा ना कोई.
అంటే తండ్రిని ఫాలో చేయాలి కదా బిడ్డలు. మంచి బిడ్డలు అంటే ఫాలో చేస్తారు. తండ్రి పావన్గా చేస్తారు, పావన్గా ఉంటారు. లౌకిక తండ్రి కూడా మరి వాళ్ళ బిడ్డలు కూడా ఫాలో చేయాలి కదా. తండ్రి చెప్పే మాట వినలేదంటే వాళ్ళు ఏం బిడ్డలు, మంచి వాళ్ళు కాదు. అట్లా వాళ్ళతో పూర్తిగా నష్టమోహం అయిపోవాలి. నాకు ఒక్క శివబాబా తప్ప ఎవరు లేదు, శివబాబాని వారిసుగా చేసుకునేసేయాలి. ఇట్లా చెడ్డగా ఉండే బిడ్డలకు ఏమి ఇస్తారు ఆస్తి? మీరు మనకు శివబాబా దగ్గర ఉండే ఆస్తి దొరుకుతుందంటే ఇప్పుడు మన బాబా కార్యంలో అన్ని చేసేయాలి. तो अभी बाप से वर्षा पाना है नई दुनिया का, तो పతిత్ మత్ బాను. ఇప్పుడు తండ్రి దగ్గర ఉండి ఫుల్ ఆస్తి తీసుకోవాలి కొత్త ప్రపంచాని కోసం. అందుకే పతిత్ కావద్దు అని చెప్తారు బాబా. పావన్ బన్నే బిగర్ నई दुनिया में जा नहीं सकते. जन्म जन्मांतर की पाप किए हुए हैं, उसकी सज़ा भोगनी पड़ती है. जैसे कि 63 जन्मों के पापों का सज़ा मिलता है. బాబా చెప్తారు జన్మ జన్మాంతర ఎంత పాపం చేస్తున్నారు, ఆ పాపాన్ని పనిష్మెంట్ ఇప్పుడు అనుభవం చేయాలి. 63 జన్మాని పాపాన్ని పనిష్మెంట్ దొరుకుతుంది. गर्भ जेल में भी सज़ा भोगते हैं. सतयुग में कोई जेल आदि नहीं होता है. ఈ సమయంలో తప్పు చేసిన దానివల్ల గర్భ జైల్లో కూడా చాలా పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. అయితే సత్యుగంలో ఏ ప్రకారమైన జైలు కూడా ఉండదు. దాని పేరే స్వర్గం. గర్భ జైలు ఉండదు, ఈ జైలు కూడా అక్కడ ఉండదు, స్వర్గం అది. అవి బాప్ సాధారణ तन में आया है, इसलिए बाप को पहचानते नहीं. बाप के साथ योग लगाने से ही आत्मा पावन बनती है. తండ్రి సాధారణ శరీరంలో వచ్చినారు, అందుకే చాలామందికి తండ్రి ఎవరోని పరిచయం కాలేదు. తండ్రి దగ్గర బాగా యోగం చేస్తేనే ఆత్మ పవిత్రం అవుతుంది. బాప్ कहते हैं मैं पति दुनिया में पति शरीर में आता हूँ, फिर इनको नंबर 1 पावन बनाता हूँ. తత్తత్వం శివబాబా భగవాన్ చెప్తున్నారు, నేను పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వస్తాను, మరి వీళ్ళనే నంబర్ 1 పావన్గా చేస్తాను. తత్తత్వం బ్రహ్మ బాబా నంబర్ 1 పావన్ అవుతారు. మనం కూడా అట్లా ఫాలో చేసి పావన్ కావాలి. तुम भी पावन बनते हो, तुम बाप के बच्चे बने हो ना, तो प्रजापिता ब्रह्मा के बच्चे हो, इसलिए बाप दादा कहा जाता है. మన ఇప్పుడు శివబాబా బిడ్డ అయినాం, ప్రజాపిత బ్రహ్మ బిడ్డనైనాం. అందుకే మనం తండ్రిని బాప్ దాదా అట్లా అని చెప్తాం. బాప్ समझाते हैं अभी टाइम बहुत थोड़ा है, शरीर पर भरोसा नहीं है, बाप को याद करते रहो, स्वदर्शन चक्रधारी बनो, सारा दिन ये बातें ख्याल में रहे. శివబాబా చెప్తారు టైం పైన మనకు నమ్మకం లేదు, శరీరం పైన కూడా నమ్మకం లేదు. ఎప్పుడు శరీరం వదిలేస్తామో తెలీదు. అందుకే దానికంటే ముందు బాబా తలంపు చేస్తూ ఉండాలి. మరి స్వదర్శన చక్రధారి కావాలి. స్వదర్శన చక్రధారి అంటే మన సత్యుగాని కోసం ఇప్పుడు అన్నీ చేయాలి. ఇది విచారం చేయండి, బాగా రోజంతా విచారం చేయండి, ఎట్లా మన స్వదర్శన చక్రధారి అయ్యి. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ओम शांति. धारणा के लिए मुख्य सार, पूरा पूरा नष्ट मुहा बनना है. एक शिव बाबा दूसरा ना कोई, ये पाठ पक्का करना है. सपूत बच्चा बन माता पिता को फॉलो करना है. బాబా చెప్తారు పూర్తిగా నష్టమోహ కావాలి, ఒక్క శివబాబా తప్ప ఎవరు లేదు. ఈ పాఠాన్ని పక్కా చేసుకోవాలి, మంచి బిడ్డగా అయ్యి మాత పితాని ఫాలో చేయాలి. బిగర్ కౌడీ ఖర్చ్
पढ़ाई से 21 जन्मों की राजाई मिलती है तो बहुत लगन से पढ़ाई पढ़नी है. అంటే ఒక పైసా ఖర్చు లేకుండా మనకు ఈ చదువు ఆధారంలో 21 జన్మానికి కోసం రాజ్యమే దొరుకుతుందంటే ఎంత ప్రీతిగా లగన్తో ఇంట్రెస్ట్గా చదవాలి ఈ చదువు. స్వదర్శన్ చక్రధారి బి బన్నా హై, స్వదర్శన్ చక్రధారి కూడా కావాలి. वरदान सर्व खजानों से भरपूर बन अपने चेहरे द्वारा सेवा करने वाले सच्चे सेवाधारी भाव. అంటే సర్వ ఖజానాలతో భర్పూర్ అయ్యేసి మన ముఖం ద్వారా కూడా సేవ చేసేవాళ్ళు సత్యమైన సేవాధారీ భావ. जो बच्चे सर्व खजानों से सदा संपन्न व भरपूर रहते हैं उनके नयनों में मस्तक द्वारा ईश्वरीय नशा दिखाई देता है. ఎవరు సర్వ ఖజానాలతో సంపన్నంగా అయిపోతారు వాళ్ళ కంట్లో కానీ వాళ్ళ మస్తక్ ద్వారా కానీ ఈశ్వరీయ నశ కనిపిస్తుంది. ఉన్కా చెహరాకి సేవ కర్తా హై, వాళ్ళ ముఖం కూడా సేవ చేస్తూ ఉంటుంది. సంపన్నంగా ఉండే వాళ్ళ ముఖం ఎంత బాగుంటుంది, సదా హర్షితంగా పవర్ఫుల్గా ఉంటుంది. जिसके पास जास्ती अथवा कम जमा होता है वो भी उनके चेहरे से दिखाई देता है. అంటే ఎవరి దగ్గర ఎంత ఖజానాలు జమ అయిందో అదంతా ముఖం ద్వారా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. తక్కువ జమ అయినా అది కూడా కనిపిస్తుంది, ఎక్కువైనా అది కూడా కనిపిస్తుంది. నడవడికలో ముఖాల్లో కనిపిస్తుంది. जैसे कोई ऊंच कुल का होता है तो उसके चेहरे से वह झलक और फलक दिखाई देता है. ఇట్లా శ్రేష్ఠ కులం వాళ్ళగా ఉంటే వాళ్ళ ముఖంలో ఆ షైనింగ్, ఆ తేజస్వి కనిపిస్తూ ఉంటుంది. तो ऐसे आपकी सूरत हर संकल्प हर कर्म को स्पष्ट करें तभी कहेंगे सच्चे सेवाधारी. ఈ విధంగా మన ముఖం కూడా మన లోపల ఉండే సంకల్పాలు మన కర్మల్లో ఎప్పుడు స్పష్టంగా కనిపిస్తుందో అప్పుడే సత్యమైన సేవాధారి అని అర్థం. ఏమంతా శుద్ధ సంకల్ప చేస్తాం అదంతా మన కర్మంలో కనిపిస్తేనే అందరూ ఒప్పుకుంటారు వీళ్ళు సత్యమైన సేవాధారి అట్లా. స్లోగన్ समय और संकल्प के खजाने की बचत कर जमा का खाता बढ़ाओ. బాగా చెప్తారు. సమయం మరి సంకల్పం ఈ రెండు ఖజానానే పొదుపు చేసి జమ ఖాతాని ఎక్కువగా చేసుకోండి. ఓం శాంతి. राजयोगी बन अपना जीवन को खुशहाल करो. राजयोगी बन अपना जीवन को खुशहाल करो. दिव्य अनुभव के खजानों से खुद को माला माल करो. राजयोगी बन अपना जीवन को